నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక రికార్డు. ఎందుకంటే మనకు ప్రధానమంత్రిలో నెహ్రూ గారి పరిపాలించిన కాలాన్ని కూడా అధిగమించి, ఇందిరాగాంధీ పరిపాలించిన కాలాన్ని కూడా అధిగమించి ఈ పొద్దు నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారండి. ఆయన ప్రధానమంత్రి గారు అని అనడం కంటే కూడా దేశానికి ఒక ఉక్కు మనిషి. మన భారతదేశం ఈ పొద్దు ఇంత అభివృద్ధిలో ముందుకు పోతుందో అంటే అది ప్రధానమంత్రి గారి యొక్క గొప్పతనం. ఇట్లాంటి ప్రధానమంత్రి గారు మనమైతే ఇంతవరకు చూడలేదు. నెహ్రూ పరిపాలించిన ఆ టైము మనకు గుర్తులేదు. ఇందిరాగాంధీ పరిపాలించిన టైము నాకైతే గుర్తు లేదండి. కానీ మనకొచ్చిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు నెహ్రూ పరిపాలించిన టయాన్ని, ఇందిరాగాంధీ పరిపాలించిన టయాన్ని అధిగమించి 12 సంవత్సరాలు కాలాన్ని పూర్తి చేసుకున్నారు మన నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మోడీ ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన పదవీ కాలంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను బీజేపీ ప్రజల ముందు ఉంచుతూ ఆ విజయాలను ఘనంగా జరుపుకుంటుంది. జూన్ 10న నరేంద్ర మోడీ దేశంలోని అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలవనున్నారు. ఆయన భారతదేశ మొట్టమొదటి ప్రధాని. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ళు పూర్తి చేసుకొని భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా నిలిచిన సందర్భంగా బీజేపీ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారండి. ఎందుకంటే 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు ఒక కీలక సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ గారు అధ్యక్షత వహిస్తుండగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఇతర కీలక కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ భాగస్వామ్యంలో పాల్గొన్నారండి. ఎందుకంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వము 12 ఏళ్ళు మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో ఈ సమావేశము జరుగుతుందండి. అట్లాగే నరేంద్ర మోడీ యొక్క పరిస్థితి చూస్తే మనకు ముఖ్యంగా ఆయన ఒక యువకుడు, ఉత్సాహంగా ఉంటారు. సరిలేరు మీకెవరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలసిపోవడం తానెప్పుడూ చూడలేదని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని కూడా ఉత్సాహపరుస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎందుకంటే ప్రపంచంలోని ఏ నాయకుడైనా నాయకుడికి సమానంగా నిలబడగలరు. ప్రధాని అలసిపోవడం ఎప్పుడూ చూడలేదు. నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు మన నరేంద్ర మోడీ గారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారు మన నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఉంటుందనేది కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే 12 ఏళ్ల పాలన, దేశ చరిత్రలో అత్యధిక సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సేవలు అందించడంపై నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారండి. ఎందుకంటే దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు భారతదేశాన్ని ఇంత బాగుంది అంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేది మనకు తెలుస్తుందండి. ఆయన గొప్ప నాయకుడు. అట్లాగే 2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికై నేటి నుంచి నేటి వరకు మన నరేంద్ర మోడీ గారు 25 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో సేవలు అందించారండి. ఆయన 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యి 2026కి మన దేశానికి ప్రధానమంత్రిగా అయ్యి 25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం
లో మోడీ గారు ముందుంటున్నారండి. ఎందుకంటే నేడు ప్రపంచ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన రేట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగనంతో నెలకొన్న అస్థితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనకు నరేంద్ర మోడీ గారు దీని మీద ముందుకెళ్తూ అన్ని విధాల భారతదేశం అభివృద్ధి కోసం ముందుకు పడుతూ ఉన్నారు. అట్లాగే దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర వేస్తున్నారు. వారు మందుకోడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా చూసే ప్రయత్నం చేశారు. అతి పెద్ద సమూహాన్ని అవమానించారు. మేము వచ్చాక ఈ విషవలయం నుంచి బయటపడేశాం. 12 ఏళ్ళలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. ప్రజలే దేవుడు ప్రతినిధులు. వారు సుస్థిరత అవసరాన్ని గుర్తించారు. ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలి అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. ఎన్నికైన నిరంతరం సుదీర్ఘ ప్రధానిగా సేవలపై నేతల అభినందనలు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారు ఈ పొద్దు ప్రధానమంత్రి వరకు ఎన్నో సేవలు అందించారు, ఎన్నో చేశారు. 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు, ఎన్డీఏ నాయకులు, సీనియర్ మంత్రులు, ఇతర దేశాల నుంచి ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారి యొక్క చూసుకుంటా పోతే చాలా ఉంది. ఎందుకంటే ఈ బీజేపీని హిందూ ముద్ర వేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందులు. కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో దేశం అధోగత పాలైందని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. తక్కువ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించారు. వాస్తవానికి అది కాంగ్రెస్ వృద్ధి రేటు. కాంగ్రెస్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడమే అతిపెద్ద విజయంలో ఒకటి అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. అట్లాగే మోడీ పాలనపై కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన దేశానికి గుదిబండ అని కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. కానీ దేశంలో ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి. భారతదేశం ఈ పొద్దు ఆర్థిక వ్యవస్థలో కానీ అన్నిట్లో కానీ ముందడుగు ఉంది అంటే దానికి మన ప్రధానమంత్రి గారి. ఎందుకంటే ఆయన 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగిందని, వచ్చే దశాబ్దంలో మరిన్ని ఫలితాలు సాధనా దిశగా పనిచేయాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ జరగాల్సిన సమయం ఆసన్నమైందని, ఏ రాష్ట్రమో అందరికంటే ముందు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది, ఏ నగరం అతిపెద్ద కేంద్రంగా తయారవుతుంది, ఏ రంగం ఉద్యోగాల కల్పనలో ముందుంటుందన్న పోటీ నెలకొనాలి. ఇలాంటి పోటీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, ప్రతి పల్లె పట్టణాలు రాష్ట్రాన్ని ప్రగతి పరుగులో మనం జోడించాలి. రాజకీయాలు అతీతంగా అభివృద్ధిలో పోటీ పడటాన్ని జాతి సంస్కృతిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యం, ఎన్నికైన ప్రధానులు అత్యధిక కాలం నిరాటకంగా పాలించిన నేతగా మోడీ రికార్డు సృష్టించిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ కేంద్ర కేబినెట్ ఏకీగ్రహంగా తీర్మానం ఆమోదించింది. ప్రజాస్వామ్య చరిత్రలో చారిత్రాత్మక మైలురాయికి ఆయన చేరుకున్నారని ప్రశ్నించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులంతా నిలిచి చప్పట్లతో ఆయన అభినందించారు. ఆయన వికసిత్ భారత్ లక్ష్యానికి మద్దతుగా ఉంటున్నామని తీర్మానంలో కేబినెట్ పేర్కొనింది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు, ఇటలీ ప్రధాని కూడా మన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పారండి. ఎందుకంటే 2001 నుంచి 2026 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు ఈ పొద్దు దేశానికి ప్రధానమంత్రి అయి, భారతదేశం అంటే ఒక ప్రధానమంత్రి ఇలా ఉంటారు అని 12 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలిస్తూ ఒక అవినీతి కానీ ప్రజలకు అన్యాయం చేశారని కానీ ప్రధానమంత్రి మోడీ గారి మీద ఒక్కటి కాంగ్రెస్ వాళ్ళు నిరూపించలేకపోయారు. అనడానికి కూడా వాళ్ళకి అవకాశాలు లేకుండా మోడీ గారు పరిపాలించారు. ఇట్లాగే దేశానికి
మంచి చేస్తూ ఇంకా కొన్ని రోజులు ప్రధానమంత్రి మోడీ గారే కొనసాగాలనేది కూడా దేశంలో ఎక్కువ మంది ప్రజలు కోరుకున్నట్లు కూడా తెలిసింది. అందుకనే సరిలేరయ్యా మీకు అని ప్రధానమంత్రి గారు అని అంటున్నారు. ఎందుకంటే దేశానికి ఇంతటి ఉక్కు మనిషి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దొరకడం కూడా దేశ ప్రజల 140 కోట్ల ప్రజలు చేసుకున్న పుణ్యమే అని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.